ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్న ఈ నెల 6వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ఈ ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలి, అదేవిధంగా ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 24 తారీఖు నుంచి 3 వారాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా 24 నుంచి 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలకు సమయం సరిపోతుందా, లేదంటే మరికొంత పెంచాల్సి ఉందా, లేదంటే మరికొంత తగ్గించాలనే నిర్ణయాలను ఈ నెల 6వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో పూర్తిగా నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా చూసుకుంటే 6వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశ అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు, మరికొన్ని టెండర్లు గత కేబినెట్లో కొన్ని టెండర్లను ఆమోదించారు. అయితే మరికొన్ని టెండర్లను ఆమోదించాలి పిలువనున్న నేపథ్యంలో వీటి అంశాలను కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాములు నిర్మాణ పనులు ఓ పక్క చేపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే దిశగా మరికొన్ని అంశాలను కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు 6వ తారీఖు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధాన అంశంగా బడ్జెట్ సమావేశాలు ఎన్నో తారీఖు నుంచి నిర్వహించాలి, దీంతోపాటు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి చూసుకుంటే 24 నుంచి ఖరారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 3 వారాల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే ఈ 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగటం సమయం సరిపోతుందా, లేదంటే మరికొంత పెంచాలా, లేదంటే మరికొంత తగ్గించాలనేది క్యాబినెట్లో పూర్తి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేసి స్పష్టంగా తెలుస్తుంది. జోస్నా. రైట్ రాజేష్.